9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. చల్లా రాజీనామాతో బనగానపల్లి నియోజకవర్గంలో మారనున్న రాజకీయ సమీకరణాలు. కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి సోమవారం నాడు సివిల్ సప్లై చైర్మన్ పదవికి టీడీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో తెలుగుదేశం పార్టీలో అలజడి మొదలైంది. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వలేదనే కారణంగా అసంతృప్తితో ఉన్నట్లు ఆయన వర్గీకులు చెబుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి చల్లా రామకృష్ణారెడ్డికి రాజకీయ పరంగా విభేదాలు ఉన్నట్లు చల్లా వర్గీకులు అంటున్నారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి చల్లా రామకృష్ణారెడ్డికి రాజకీయ పరంగా విభేదాలు ఉన్నట్లు చల్లా వర్గీకులు అంటున్నారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో చల్లా వర్గీకులకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తనకంటూ ఒక వర్గం ఉండాలని కొత్త నాయకులను తయారు చేసుకోవడంతో చల్లా వర్గీకులు అసంతృప్తితో ఉండడంతో నేడు చల్లా రామకృష్ణారెడ్డి రాజీనామా చేసినట్లు చల్లా అభిమానులు చర్చించుకుంటున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి రాజీనామాతో బనగానపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. చల్లా రాజీనామాతో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు కోల్పోతుందని, ఈ నెల 8న చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగి వైఎస్ఆర్ పార్టీ బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. చల్లా రామకృష్ణారెడ్డి రాజీనామా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అవుకు పట్టణంలోని చల్లా సోదరుడు చల్లా భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యే కలిసి రాజీనామా విషయం చర్చించడంతో చల్లా భాస్కర్ రెడ్డి మేమంతా చల్లా రామకృష్ణారెడ్డి వెంటే రాజకీయంగా నడుస్తామని ఎమ్మెల్యేకు చెప్పడంతో ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి వెనుతిరిగి పోయినట్లు చల్లా వర్గీకులు అన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని శాపాలు నన్ను చుట్టుముట్టాయి, కానీ భగవంతుని అనుగ్రహంతో రాహు కేతు కదా సూర్యునికి అట్లా అడ్డం వచ్చినట్టు నాకు వచ్చినాయే, కానీ నేను ఇంతవరకు తల వంచి బతకలేదు. మీ అందరి దయ వల్ల, మీ అందరి సాంగత్యం వల్ల భవిష్యత్తులో కూడా ఆ అన్యాయం జరిగితే నా ప్రజలకు సేవ చేసే ఒక మాత్రమైన అవకాశం నేను కోల్పోతాను. అంతకు 10ంతగా ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఎంతో మందిని ఎమ్మెల్సీలు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి, నా వినతి, నా రిక్వెస్ట్, ఆయనకు నా గుండెలు చీల్చుకొని నేను ప్రమాణం చేసి అడుగుతున్నాను. అంతకు 10ంతలు మీకు సేవ చేస్తాను. ఒక్క నియోజకవర్గం కాదు, బనగానపల్లిలో తిరుగుతాను. అక్కడ మీకు మెజార్టీ తెచ్చి తిరుగుతాను. కాకుంటే నేను ఇక్కడ మంచి మెజార్టీ తీసుకొస్తాను. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆళ్లగడ్డలో 40,000 ఓట్లలో 40,002 మండలాల్లో మెజార్టీ తెస్తాను. నా డోర్లో పోయి తిరిగితే నేను నాకు అప్పగించిన మండలాల్లో మెజార్టీ తెస్తాను. ఎక్కడ నాకు ఆ శ్రీశైలంలో బండి ఆత్మకూరులో నాకు బంధువులు ఉన్నారు. ఆ ఆత్మకూరు మండలానికి కూడా నేను పోతాను. మీకు ఇంత సేవ చేస్తాను. మీరు ఇచ్చిన ఎమ్మెల్సీలలో చాలా మంది, నేను పేర్లు చెప్పను వాళ్ళది, చాలా మంది మీకు కూడా తెలుసు. చాలా మంది వాళ్ళ నియోజకవర్గాల్లోనే వాళ్ళు గెలవలేరు, ఒకరిని గెలిపిలేరు. అట్లా వాళ్ళకే ఎమ్మెల్సీలు ఇచ్చాను. నేను మా నియోజకవర్గంలో తెప్పించే మెజార్టీతో మీకు పార్లమెంటుకు గెలిచే అవకాశం వస్తుంది. అంత పెద్ద మెజార్టీ తెప్పిస్తాను. నన్ను కోల్పోవద్దండి, దయతో మీకు 2 చేతులకు దండం పెట్టుకోండి. నన్ను కోల్పోవద్దండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను ధర్మమే ఉంది, కానీ ఈ మాటలో ఏమన్నా అన్యాయం ఉందని నా శత్రువులైనా చెప్పండి. నాకు శత్రువులు ఎవరు లేరు, కనీసం రాజకీయ ప్రత్యర్థులైన మాట చెప్పండి. మీరు 10 పైసలు ఇవ్వండి, మీకు రూపాయి బిల్ల మీ చేతులు పెడతాను. నేను పెట్టకుంటే మీరు ఎప్పుడైతే నాకు అనౌన్స్ చేస్తారో అదే రోజు నేను రాజీనామా పత్రం మీ చేతికి ఇస్తాను. నేను ఇస్తానంటే ఇస్తాను, మాట తప్పుడు. ఇదే నా ప్రమాణం. ఎప్పుడైతే మీరు నాకు అనౌన్స్ చేస్తారో ఆనాడే మీకు నా రాజీనామా పత్రం నేను మీకు చేతిలో పెడతాను. నేను ఎంత మెజార్టీ తెస్తానో అది కూడా మీకే చెప్తాను, మీ ఒక్కరికే చెప్తాను. దానికంటే ఒక్క 5 ఓట్లన్నా ఎక్కువ తెప్పిస్తాను, కానీ ఒక సింగిల్ ఓటు తగ్గియను. మెజార్టీ కూడా చెప్తాను. నా నియోజకవర్గాన్ని బయట నేను 2 అసెంబ్లీలో, ఏదో ఆళ్లగడ్డ అసెంబ్లీలో ఉయ్యాలవాడ దొన్నిపాడు ఎటువంటి వ్యక్తి పోటీ చేసినా సరే అవతల
2 స్థానాల్లో మెజార్టీ తెస్తాను. అట్లా చేయకపోయినా నేను మీకు రాజీనామాను ఆమోదించండి. ఇక్కడ నేను చెప్పిన మెజార్టీ రాకపోయినా నా రాజీనామా ఆమోదించండి. డోన్ నియోజకవర్గంలో నా తల్లి కన్నా ఊర్లలో నా బంధువులు ఉన్నారు. ఆ ఊర్లలో అంతా తిరిగి నేను ప్రచారం చేసి అక్కడ మెజార్టీ తెస్తాను. లేకుంటే నా రాజీనామా ఆమోదం చేయండి. ఎక్కడ నేను ప్రచారం చేస్తానో అక్కడంతా మీకు ఉపయోగపడతాను. దయించి నా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు చివరిసారిగా అడుగుతున్నాను. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పించకండి. ఎందుకంటే మొదటిసారి తప్పిపోయినా ఏనాడు పార్టీని వీడిపోతాను అని అందరిలాగా జెండాలు తగిలేసి ఆఫీసులు తగలబెట్టి నానాక యావ చేసి గలబా చేసి గందరగోళం చేసి అట్లా చేసిన వాళ్ళకే ఇస్తుంది. నేనేం బాధపడలేదు. నేనేనాడు మొదటిసారి తప్పించినా నేనేమనలేదు, రెండోసారి తప్పించినా నేనేమనలేదు, మూడోసారి తప్పించినా ఏమనలేదు. రాబోయేసారి కూడా తప్పిస్తే నా జీవితమే లేదు, రాజకీయ జీవితమే లేదు. నేను చివరిసారిగా రాజకీయంగా నాకు చరమగీతం పాడొద్దండి, దయతో మీకు నమస్కరించి చెప్తున్నాను నేను. ఎందుకంటే మనస వాచ కర్మణ మిమ్మల్ని నమ్మి వచ్చాను. సేవ చేశాను, సేవ చేస్తున్నాను.